ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆ మాటల మీద మనసు ఉంచండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమై ఎలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఇండుడి చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమైనట్లు మీ విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము ముందు నిమిత్తము నేను జీవించు మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. నేను చదివిన ఈ వాక్య భాగంలోని ఈ మాట మీద అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాటని మనసులో ఉంచుకోండి. అదేమిటంటే 24వ వచనం. అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఈ యొక్క మాట పౌలు చెప్పడానికి రీజన్ ఏంటంటే, పౌలుకి కరోనా లాంటి వైరస్ ఎదురు కాకపోయినా అంతకంటే ఇంకా ప్రమాదకరమైన ఒక వైరస్ ఎదురైంది. ఆ వైరస్ ఎవరంటే నీరో చక్రవర్తి, ద గ్రేట్ రోమన్ కింగ్డమ్, గొప్ప రోమన్ సామ్రాజ్యం యొక్క ఒక రాజు, ఒక అధినేత నీరో ఆనాటి కాలంలో క్రైస్తవ సంఘాన్ని, దేవుని సేవకులను, అపోస్తులను పట్టుకొని హింసిస్తున్న కాలం. ఆ కాలంలోని ఈ పౌలు ఖైదీ చేయబడ్డాడు, బంధించబడ్డాడు. ఒకవేళ తనకి మరణమే కలుగుతుందేమో, తనకి చావే ఎదురవుతుందేమో, తాను ఇక భూమి మీద బతకలేనేమో అన్నట్టుగా ఆయన జీవితం ఈ మొదటి అధ్యాయంలోని ప్రజెంట్ చేస్తాడు. మరి నిజమే, చావు బతుకుల్లో, మరణపు అంచుల్లో, చావు భయాల్లో ఉన్న మనకి 2020వ సంవత్సరము పెద్ద అనుభవం. అది ఈ 2021వ సంవత్సరంలో నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నాను అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, మీరు ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నాను అని ప్రశ్న వేసుకుంటే, మీ దగ్గర జవాబు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పౌరు దగ్గర అయితే జవాబు ఉంది. ఈ ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే మీరందరూ ఈ ప్రశ్నకి జవాబు పొందుకొని వెళ్ళండి. చాలు, ఇంకేమో. నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నాను, నేను ఇంకా ఎందుకు బతికి ఉండవలసి వచ్చింది, దేవుడు నన్ను ఇంకా ఎందుకు బతికించాడు, ఈ ఒక్క ప్రశ్నకి జవాబుగా నీకు అర్థమైతే చాలు. ఈ సంవత్సరం చాలా ఫ్రూట్ఫుల్గా నువ్వు జీవిస్తావు, చాలా హ్యాపీగా జీవిస్తావు, చాలా పర్పస్ఫుల్గా, ఉద్దేశకరమైనదిగా నువ్వు జీవిస్తావు. నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నాను. పౌలు అంటాడు, నువ్వు ఎందుకు బతికి ఉన్నావు అంటే, పౌలు రీజన్ చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడు. శరీరంతో నేను జీవించినయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుంటున్నో నాకు తోచలేదు. నేను శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల అంటే, నేను ఎందుకు జీవిస్తున్నానంటే, జీవిస్తున్న ఈ జీవితం దేని కొరకంటే, నేను చేస్తున్న ఈ పనికి ఒక ఫలాన్ని చూసేది, ఒక రివార్డ్ చూసేది, ఒక ఫ్రూట్ చూసేది, ఒక ప్రతిఫలం చూసేది, ఒక లాభాన్ని చూసేది. అంటే నేను బతికి ఉన్న ఈ జీవితంలోని ఖచ్చితంగా నాకు ఇది ఫలసాధకమైనది, ఇది నాకు ఒక బహుమానం తీసుకొచ్చేది నేను చేసే పనికి. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ దేవుడిని ఈ 2021 సంవత్సరంలో పెట్టాడు కనుక, ఈ 2021లో నేను బతికున్నాను కాబట్టి నేను పనులు చేస్తాను, చేసిన పనులన్నింటిని బట్టి దేవుడు నాకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అని
నేను ఎందుకు బతుకున్నానంటే దేవుడి దగ్గర ఒక బహుమానం తీసుకోవడానికి బతుకున్నాను, దేవుడి దగ్గర ఒక బహుమానం తీసుకోవడానికి బతుకున్నాను అని పౌలు చెప్పాడంటే తాను 2021 సంవత్సరంలో చేయబోయే పని ఎలా ఉంటుందో, ఎలా చేస్తాడో, ఎలా జరిగిస్తాడో అది కూడా తన మనసులో ఆల్రెడీ ఉంది. అది సరిగ్గా చేస్తేనే కదా బహుమానం వచ్చేది, అది సరిగ్గా చేస్తేనే కదా ఫలం వచ్చేది, అది సరిగ్గా చేస్తేనే కదా అందులో లాభం వచ్చేది. అంటే పౌలు 2021 సంవత్సరం ఒకవేళ ఆయన ఉంటే ఈ 2021 సంవత్సరం జనవరి 1వ తేదీన డిసెంబర్ 31వ తేదీన దేవుడు నాకు ఏమి పోతున్నాడో దాన్ని ముందుగానే చెప్పేస్తున్నాను. దాన్ని ముందుగానే చెప్పేస్తున్నాను. అదేం తెలుసా, ఆ రోజు డిసెంబర్ 31వ తేదీ నాకు దేవుడు బహుమానిస్తాడు అంటే తన పనిని తను ఎలా చేయబోతున్న పనిని ఎంత యాక్యురేట్గా, ఎంత చక్కగా, ఎంత ఉన్నతంగా ఆ పనిని జరిగించిపోతున్నాడో చెప్పాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. 2021 సంవత్సరంలో మీరేం చేయబోతున్నారో తెలియదు, కానీ చేసే ప్రతి పని కూడా మీకు బహుమానం తీసుకొచ్చే విధంగా చేయండి. మీరేం పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ చేసే ప్రతి పని మీకేం తీసుకురావాలి? బహుమానం తీసుకో. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. నేను అనుకుంటున్నాను 2021 సంవత్సరంలోని దేవుని దగ్గర నుంచి మీకు బహుమానం తీసుకొచ్చే ఆ పనిని ప్రభు మీకు ఇచ్చునుగాక, ప్రభు మీకు అనుగ్రహించునుగాక, ఆ పనిలో మీరు నడుచుదురుగాక. అది మీ మనసులో ఉంచుకోండి. రెండోదిగా పౌలు నువ్వు ఇంకా ఎందుకు బతికున్నావయ్యా అంటే నా పనికి నేను బహుమానం పొందుకోబోతున్నాను. ఒకవేళ చచ్చిపోయి ఉంటే నేను పని చేసేవాడు కాదు, నాకు బహుమానం వచ్చేది కాదు, రెండు ఉండేవి కాదు. కాబట్టి అదొక కారణం చెప్పాడు. రెండవ కారణం చూడండి, ఆ వచనంలోని రెండవ కారణం ఏం చెప్పాడంటే ఇలా అన్నాడు, ఇలా చెప్పాడు. ఆ అధ్యాయంలోనే నేను చదివిన ఆ వచనాల్లోనే తను చెబుతూ 25వ వచనం, ఇది నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమైనట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. రెండు సార్లు ఉపయోగించాడు. నేను మరలా మీతో కలిసి ఉండు చేత 25వ వచనం. ఆ వచనం యొక్క ముగింపులోని మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియదు. అనగా పౌలా, నువ్వు ఎందుకు జీవించాలనుకుంటున్నావు, నువ్వు ఎందుకు బతకాలనుకుంటున్నావు అంటే నేను ఫెలోషిప్ చేయాలనుకుంటున్నాను. ఫెలోషిప్ చేద్దామనుకుంటున్నాను. ఎవరితోని? మీ అందరితోని. ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ సంఘము విశ్వాసులతో పౌలు ఏం చేద్దామని నిర్ణయించుకున్నాడంటే ఫెలోషిప్, సహవాసం. ఒకవేళ దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, దేవుడు నాకు ఈ భూమి మీద ప్రాణం ఉంచితే, దేవుడు నా దినాలు పొడిగిస్తే, అలా పొడిగించిన దినాల్లో నేను ఎందుకు బతుకుతున్నానంటే, నేను ఎందుకు బతకాలంటే ఫెలోషిప్ చేస్తాను, సహవాసం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, 2021 సంవత్సరం దేవుడు నీకు ఇచ్చే ప్రతి రోజు, దేవుడు నీకు ఇచ్చే ప్రతి వారం, దేవుడు నీకు ఇచ్చే ప్రతి నెల దేవునితో సహవాసం చేస్తూ సంఘంతో కూడా సహవాసం చేయడం నేర్చుకో. ఒకవేళ సహవాసం చేయలేని నీకు ఈ భూమి మీద బతికే అవసరం ఇంకెందుకు చెప్పండి? ఈ భూమి మీద బతకవలసినంత అవసరం ఇంకేముంది? సంఘ సహవాసం చేయలేని నువ్వు, దేవుడితో సహవాసం చేయలేని నువ్వు, ఒకవేళ ప్రభువు కొరకు ఏమి చేయలేని మనం ఈ భూమి మీద బతకవలసినంత అవసరం ఏముంది? జాన్ జీ ప్యాటన్ అనే ఒక వ్యక్తి, నాలాగో ఒక సేవకుడు, ఆయన ఒక మంచి సిటీలో, మంచి పట్టణంలో, చాలా విలువైన ఒక పెద్ద సంఘంలో కొన్ని వందల మంది విశ్వాసులకి కాపరిగా ఉంటున్నాడు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, జాన్ జీ ప్యాటన్, ఈ సంఘంలో నుంచి బయటకు రా, నేను నిన్ను కొన్ని దీవులు ఉన్నాయి, ఆ దీవుల్లో
నరమాంస భక్షకులు ఉన్నారు. నరమాంస భక్షకులు. మొన్న మధ్యకాలంలో వాట్సాప్లో ఒక వీడియో చూసాను నేను. ఆ వీడియోలో ఒక ముగ్గురు మరి ఇద్దరు వాళ్ళు మొత్తం మీద మనుషుల్ని పట్టుకొని కోడి కోసినట్టుగా ఈ పీకలు తీసేస్తున్నారు. ఈ మొండెంలోని ఈ జబ్బని తీసేది కాలు నరికేసారు. ఆ కాలు చేసి తినేస్తున్నారు మనుషుల్ని. మనం గొర్రె మేక తలకాయ కొట్టుకొని తింటాం కదా, అలాగే ఆ మనుషుల యొక్క తలకాయలు కూడా కాల్చి పెట్టేసారు. ఏదో చికెన్ తీసుకురాగా ఆ వీడియో వాట్సాప్లో చూస్తే నాకు ఇలా మళ్ళీ ప్యాన్ చేసుకున్నారు, జీప్ ప్యాన్ చేసుకున్నారు. అది మీకు చూపిస్తే మీకు వెళ్ళిపోతాం, చూస్తేనే పోతాం మనం. ఇప్పుడు జాన్ జీప్ ప్యాన్ దేవుడు పిలిచి అలాంటి నరమాంసంలో భక్షకుల మధ్య దగ్గరికి నువ్వు వెళ్ళు అంటున్నాడు. సంఘంలోకి వచ్చి చెప్పాడు, దేవుడు నన్ను నరమాంస భక్షకుల మధ్య దగ్గరికి సువార్త సేవకు వెళ్ళమంటున్నాడు, వాళ్ళతో సహవాసం చేయమంటున్నాడు. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వచ్చి అన్నారు, ఏమయ్యా జాన్, నీకేమైనా పిచ్చా? ఫుల్ పీక్ బాగుంది, చర్చ్ బాగుంది, నీ అకామిడేషన్ బాగుంది, నీకు ఇచ్చిన ఫెసిలిటీస్ బాగున్నాయి, నీ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, అంతా బాగుంది, అన్నింటినీ విడిచిపెట్టేసి అడవుల్లోకి ఆ అరణ్యంలోకి నరమాంస భక్షకుల మధ్యలోకి పోయి ఏం సాధిస్తావయ్యా? నువ్వు ఏం సాధిస్తావు? చంపేస్తారు నిన్ను వాళ్ళు, తినేస్తారు నిన్ను వాళ్ళు, నీ రూపం కూడా కనపడదు. వద్దు, ఆగు. సరే, మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, జాన్ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళాలి, రెడీ. మళ్ళీ సంఘం ముందుకు వచ్చి సంఘంలో ఉన్న వాళ్ళతో చెప్పాడు, దేవుడు నన్ను నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి సువార్త చేయమంటున్నాడు, సేవ చేయమంటున్నాడు, దేవుడు పని చేయమంటున్నాడు. మళ్ళా వాళ్ళు వచ్చన్నారు, నీకు పిచ్చి బాగా ముదిరిపోతున్నట్టుంది, ఆగు, నువ్వు చచ్చిపోతావు అని పదే చెప్తూ ఉంటే జాన్ జీప్ ప్యాక్లో మాట్లాడు అవుతుంది. ఏమో తెలుసా, నేను ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయినా చచ్చిపోతాను, చచ్చిపోయిన దేహాన్ని మట్టిలో పాతి పెడితే ఆ మట్టిలో ఉన్న పురుగులు ఈ దేహాన్ని తినేస్తాయి. నా ప్రియ సహోదరులారా, ఆ మట్టిలో ఉన్న పురుగులు నా దేహాన్ని తినివేయడం కంటే అక్కడ ఉన్న నరమాంస భక్షకులు నా క్రీస్తు కొరకు నా శరీరాన్ని తినివేసినా పర్వాలేదు. ఈ మట్టిలో ఉన్న పురుగులు నా దేహాన్ని తినివేయడం కంటే ప్రభు పని నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఈ దేహాన్ని ఆ నరమాంస భక్షకులు తినివేసినా పర్వాలేదు. ఎక్కడైనా తినివేస్తాయి, అక్కడైనా తినివేస్తారు, ఎక్కడైనా పర్వాలేదు, నా ప్రభువు కొరకు బతకాలి. అందరూ చెప్పకుండా ఒకసారి దేవుడు, ఎక్కడైనా నా శరీరం తినివేయక తప్పుడు. ఎంత చక్కగా అలంకరించుకున్నా, పేరుని రాసుకున్నా, ఫాన్స్ పౌడర్ రాసుకున్నా, ఒకవేళ పెర్ఫ్యూమ్లు కొట్టుకున్నా, ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఖరీదైన నగలు పెట్టుకున్నా, ఈ జడలు మంచిగా అల్లుకున్నా, ఏం చేసినా ఈ దేహము ఒక రోజు ఆ గురువుల దగ్గరికి వెళ్ళక తప్పదు. కానీ నా ప్రభువు నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహవాసం చేయమంటున్నాడు. ఆ సహవాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి జాన్ జీ ప్యాటన్ తనకున్న ఆ వసతులను, ఆ సౌకర్యాలను, ఆ సుఖాన్ని విడిచిపెట్టి ఆ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ నరమాంస భక్షకుల మధ్యలోని అనేక వందల మంది యేసు ప్రభువుని తెలుసుకున్నారు. అందరం చెప్పడం తెలుస్తుంది. అనేక మంది అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళు, మనిషి అంటే తెలియని వాళ్ళు,
నాగరికత అంటే తెలియని వాళ్ళు నాగరికతలోకి వచ్చారు, దేవుళ్ళలోకి వచ్చారు, ప్రభువులోకి వచ్చారు. ఎందుకయ్యా జాన్ జీ ప్యాటర్న్ నువ్వు బతుకున్నావంటే నరమాంస పక్షకులతో ఫెలోషిప్ చేయడానికి వెళ్ళదయ్యా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు బతుకున్నావు ఈ 2021 అంటే నువ్వేం చెప్తావు ప్రభువుకి? పౌలు అంటున్నాడు, నేను ఎందుకు బతుకున్నానంటే ఈ సంవత్సరం చేయబోయే పనికి ఒక ప్రతిఫలం తీసుకోవాలని నేను బతుకున్నాను. నేను ఎందుకు బతుకున్నానంటే నేను ఫెలోషిప్ చేయాలనుకుంటున్నాను. చర్చితో, సంఘముతో, పరిశుద్ధులతో, సేవకులతో నేను ఫెలోషిప్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నా మటుకు నేను కూడా వ్యక్తిగతంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, ఈ 2021 నేనేం చేయాలి? నువ్వు నాకేం చేయాలి అని అడగడం లేదు, నేను నీకేం చేయాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఇక్కడ ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళే లోపల దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా నువ్వు నాకేం చేస్తావు అని అడగలేదు, నేను నీకేం చేయాలి అని అడుగుతున్నాను. ఒకవేళ నేను నీకేం చేయాలి అని అడిగితే దేవుడు ఒకవేళ ఏదైనా చెబితే దాన్ని చేయడానికి నువ్వు నేను సిద్ధంగానే ఉండాలి. నేను ప్రభు దగ్గర ఉదయం మాట్లాడుతున్నాను, ఈ సంవత్సరం నేనేం చేయను ప్రభు అని చెప్పు. ఈ సంవత్సరం ఎందుకు బతుకున్నానంటే ఒకవేళ నా దగ్గర నుంచి దేవుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 2020 సంవత్సరంలో నేను చేసింది నా ప్రభుకి చాలేదు. 2021 సంవత్సరంలో నా ప్రభుకి నేను చేయవలసింది ఇంకా ఎక్కువ ఉంది. దాని కొరకు నా దేహాన్ని, దాని కొరకు నా ధనాన్ని, దాని కొరకు నా కుటుంబాన్ని, దాని కొరకు నా ఇంటిని సైతం కూడా త్యాగం చేసుకోగలిగే, సమర్ప చేసుకోగలిగే ఆ గొప్ప ఆలోచన, ఆ ప్రేరణ, ఆ తలపుడు పరిశుద్ధాత్మ నాలో పుట్టిస్తున్నప్పుడు దానికి ఒకే కావలసి వచ్చింది. దానికి విధేయత చూపించవలసి వచ్చింది. నేను నమ్ముతున్నాను. మరి ఇప్పటికే ప్రతి నెల విజయవాడలో ఒక చోట ప్రార్థన స్టార్ట్ చేశాము. ఒకవేళ దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు. ఇప్పటికే 2 స్థలాలలో ఆల్రెడీ మందిరాలు కట్టడం, అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. అక్కడ ఇంకా ఏ అవసరం ఉంటే నాకు తెలియదు, దేవుడు నడిపిస్తాడో తెలియదు. కానీ ఈ సంవత్సరం ఒకవేళ ఇంకొక కొత్త స్థలంలో ఏమైనా దేవుడు పరిచర్య ప్రారంభిస్తే ఆ పరిచర్య కొరకు దేవుడు తన మహిమ కలిగిన ద్వారాలు తెరుచునుగాక, తన అద్భుతమైన ద్వారాలు తెరుచునుగాక. ఇంకా ఈ ఉదయం ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రభు సముఖంలో అయితే ప్రార్థన చేసుకొని 2021 అనేది నువ్వు నాకేమి ఇస్తావు అనేది కాకుండా నేను నీకేమి ఇవ్వాలి ప్రభువా అని ప్రారంభించాను. మీరు కూడా అలాగే ప్రారంభించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో చేస్తారు. 2 ప్రశ్నలు మేము ఉంచాను. 1, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను ఎందుకు బతకాలి. 2, నేను నీకేం చేయాలి. ఈ 2 ప్రశ్నలతో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. 2 ప్రశ్నలతో ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను ఇంకా ఎందుకు బతకాలి, నేను నీకేం చేయాలి. పౌలు చెప్పాడు, తను ఎందుకు బతకాలో చెప్పాడు, తను ఏం చేయాలో చెప్పాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టడం చాలా మంచిది. ఇప్పటికే 2020లో చాలా కోల్పోయావు, చాలా పోగొట్టుకున్నావు, చాలా దేవుడి కొరకు చేయలేకుండా ఉండిపోయావు. దేవుడు ఇస్తున్న ఆయుష్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, ఉద్యోగాన్ని, సంతానాన్ని, కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఒకవేళ మన కొరకే ఉపయోగించుకుంటూ వచ్చేమేమో. ప్రభు కొరకు ఉపయోగిద్దాం, ప్రభు కొరకు ఉపయోగిద్దాం. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకో. నువ్వు పెద్దగా దేవుడి దగ్గర మాట్లాడవలసిన పని ఏం లేదు. దేవా, నన్ను ఇంకా నువ్వు ఎందుకు బతికించావు, నన్ను దేనికి బతికించావు. 2020 ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు, కానీ బతుకున్నాను. దేవా, ఈ సంవత్సరం నేను నీకేం చెయ్యాలి, ఈ సంవత్సరం నేనేం చెయ్యాలి. ప్రభువా, ప్రతి సంవత్సరం నువ్వు నాకేం చేస్తావు అని అడుగుతా వచ్చేవాడిని, కానీ ఈ సంవత్సరం అడుగుతున్నాను ప్రభువా, నేను నీకేం చేయాలో చెప్పు, నేను చేస్తానయ్యా.
నువ్వు ఈ 2 ప్రశ్నలకి జవాబు పొందుకుంటే చాలు, ఈ 2021 నీ జీవితంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎన్ని పరిస్థితులు నీ ముందుకు వచ్చినా నువ్వు మటుకు సేఫ్టీగా ఉంటావు, భద్రంగానే ఉంటావు, క్షేమంగానే ఉంటావు, ముందుకెళ్తావు. మహాగణుడు దేవ జీవాధిపతి తండ్రి, మరొకసారి 2021 సంవత్సరం కృపణాస్తాలకు అప్పగిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. బలపరచండి. ఒకవేళ పౌలు వలె మేము కూడా మేము ఎందుకు బతికి ఉన్నాము అని ఒకవేళ ఆలోచించుకోవాల్సి వస్తే అలా బతికి ఉండడానికి ఏదైనా ఒక కారణం మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, మా దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, ఒకవేళ కోరుకుంటున్నది ఏదైనా ఇవ్వడానికి నన్ను నా కుటుంబాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచండి, ఎప్పుడు సిద్ధంగా ఉంచండి. అలా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థన చేసి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.